ఈనాటి పద్మశాలి సంఘం ఎల్బీ నగర్ సర్కిల్లో ఏర్పాటు చేస్తున్నటువంటి 16వ పద్మశాలి దసరా మేళాకు అధ్యక్షత వహిస్తున్నటువంటి ఈ కన్వీనర్ గౌరవ అధ్యక్షులు పున్న గణేష్ నేత గారికి సోదరులు, అదేవిధంగా పెద్దలు రాములు గారికి, పులిగం రాములు గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పద్మశాలి పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. బాబా శ్రీవాత్సవ ఇప్పుడు బాబు శ్రీవాత్సవ ఒక నృత్య డ్యాన్స్ ఉంటుంది. తదనంతరం ప్రముఖుల సందేశం. రాజకీయ నాయకులే అనుకోండి, మన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అండ్ మన వేదిక ముందు ఉన్నటువంటి కుల బంధువులు, మిత్రులు అందరికీ, మీడియా ప్రతినిధులకు అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. నా పేరు వనం దుష్యంతల. నేను అఖిల భారత పద్మశాలి సంఘం మహిళా అధ్యక్షురాలిని. ప్రొఫెషన్ నేను అడ్వకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్ అండి. నేను ముందుగా మన ఇక్కడ ఈ కమిటీ వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం ఇంత చక్కగా నిర్వహించారు, అసలు చాలా కన్నుల పండుగ ఉంది. దయచేసి మహిళలకు చిన్న విజ్ఞప్తి, దాండియా కార్యక్రమం, బతుకమ్మ ఆటపాటలు ఉంటాయి. మరి అక్కడ ఆటపాటల్లో భాగంగా గెలిచిన వారికి బహుమతి ప్రదానం ఉంటుంది. సంఘ నిర్మాణం కొరకు ఏర్పాటు చేసిన సభ్యత్వం తీసుకున్న వారికి గిఫ్ట్ కార్యక్రమం ఉంటుంది. ఇప్పుడు ప్రొఫెసర్ మసనం చెన్నప్ప గారు వారు విచ్చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ వారిని ఒక నిమిషం మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. తర్వాత న్యూ ఇండియా అధ్యక్షులు, పార్టీ అధ్యక్షులు జయప్రకాష్ గారి ప్రసంగం ఉంటుంది. మరి వ్యవస్థాపకులు మరి ఎర్రమాద వెంకన్న నేత గారి ప్రసంగం ఉంటుంది. మరి మహిళలకు మరి దాండియా బతుకమ్మ ఆటలు ఉంటాయి. తర్వాత బహుమతి ప్రదానం ఉంటుంది. దయచేసి సహకరించాల్సిన విజ్ఞప్తి చేస్తూ నారాయణ. ముఖ్యంగా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా, లేడీస్ నుంచి రండి, ఆమె సంఘాలు అన్నది చూడండి. పద్మశాలి అఖిల భారత స్థాయిలో ఏ సంఘం ఏర్పడ్డా అందులో మహిళలకు ప్రాధాన్యం ఉండాలని మన దుష్యంతల అడ్వకేట్ గారు తెలియజేశారు. చాలా మంచి విషయం. కాబట్టి మీకు మనవి చేస్తున్న సూరుద్భావ వాతావరణంలో ఒక దసరా నాడు మన సుధాకర్ గారు కానీ, గణేష్ గారు కానీ, మరి వీళ్ళంతా రాములు గారు కానీ వీళ్ళంతా ఒక చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. చాలా బాగా ఉంది, చాలా మంచి కార్యక్రమం. నిజంగా భారతదేశంలో దసరా తర్వాత, దీపావళి తర్వాత ఈ విధమైనటువంటి కార్యక్రమం మన ఇళ్లలో మనం చేసుకుంటాం, కానీ ఇక్కడ వీళ్ళు చాలా శ్రమ కూర్చి ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు వారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ జై మార్కండేయ, జై మార్కండేయ. అందించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. కూడా వేదిక మీద ఉన్న పెద్దలకు కూడా అందరికి కూడా హృదయపూర్వక నమస్కారం తెలుపుకుంటూ, మీ రోజు మిమ్మల్ని అందరినీ కూడా కలిసే అవకాశం కల్పించిన పెద్దలకు అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీ అందరి ఆశీర్వాదాలు, మీ అందరి కోఆపరేషన్ కావాలని చెప్పి మనవి చేసుకుంటున్నాను. ఈ ప్రాంతంలో చాలా మటుకు గతంలో అభివృద్ధి కరెక్ట్గా ఎన్నికల మీటింగ్ లాగా కాక మిమ్మల్ని రాజకీయ భాష చెప్పి లేకపోతే రాజకీయాలకు మొత్తము రాజకీయ వేదిక చేయదలుచుకునేది దీన్ని ఇక్కడ విచ్చేసిన సోదరులకు, సోదరి మనందరూ కూడా రేపు రాబోయే రోజుల్లో ఐక్యమత్యంగా ఉండి మీ కులం యొక్క ప్రతిష్టని భారతదేశంలో మొత్తం విమడింపజేయాలని చెప్పేసి కోరుకుంటూ, మీ అందరి ఆశీర్వాదాలు సహకారాలు కూడా నాకు ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు సార్, చాలా మంచి సందేశం ఇచ్చారు. సంక్షిప్తంగా
ఒకసారి చూడండి సార్. రెడీ? ఓకే సార్, థ్యాంక్ యూ. రైట్. అన్న సుధీరన్న గారు కూడా ఇడం జయప్రకాష్ గారికి స్వాగతం సుస్వాగతం. వారిని వేదిక మీద కోరుతున్నాం. కోనం ఊర్మిళక్క ముషిరాబాద్ టైగర్ వారిని సన్మానించాల్సిందిగా మహిళా కమిటీ సభ్యులను కోరుతున్నాం. నెక్స్ట్ బతుకమ్మ అండి. కొంచెం ముందడున్న వాళ్ళందరూ కొంచెం లేవాలి సార్ ప్లీజ్. ఈ చైర్లన్నీ బ్యాక్ తీసుకుందాం. బతుకమ్మ ఆడాల్సిన వాళ్ళందరూ ముంగడికి వచ్చేయండి. ఈ చైర్లు కొంచెం తీయాలి సార్ ప్లీజ్ ప్లీజ్. మీ కెమెరా ఇటు పెట్టుకోండి. చైర్లు దయచేసి ఏమనుకోకండి, మీరే తీసి పక్కన పెట్టండి. ఈ చైర్లు తీసి పక్కన పెట్టండి సార్ ప్లీజ్. అలాగే టిప్పు ఉంటున్నది. ఇంకా సభ్యత్వం ఎవరైనా తీసుకోకుంటే తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. సభ్యత్వ రుసుము ఇక్కడనే ఉంటుంది, ఇక్కడికే వస్తున్నారు వాళ్ళు. సభ్యత్వం తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. వారు తీసుకున్న వారికి మరి గిఫ్టులు ఉన్నాయి. ఒకటి ఫ్రిడ్జ్, ఒకటి ప్లెజర్, హోండా యాక్టివా ప్లెజర్, తర్వాత గ్రైండర్, ఒకటి మిక్సీ, ఒకటి ఎలక్ట్రికల్ హీరో ప్లెజర్, ఒకటి ఎలక్ట్రికల్ ఇండక్షన్. దయచేసి పద్మశాలి సంఘం సభ్యత్వం తీసుకొని గంజి గీత, రాపోలు జ్యోతి, దయచేసి త్వరగా వచ్చి గిఫ్టులు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. సీత వసుంధర, గంజి గీత, రాపోలు జ్యోతి, వనం అరుణ, బాక్స్ తీసుకురా సీతా గణేశం. జయ పున్న కవిత, సిహెచ్ అరుణ, సిహెచ్ పద్మ, ఎం ఇంద్రాణి, దొంతు రమాదేవి, చిలుకూరి మహిత, గంగుల స్వరూప, పేరు చెప్పే వాళ్ళందరూ రావాలమ్మా ప్లీజ్. సిఏ సంగీత, మేడం ఇది వాలంటీర్లో ఉంది కదా. ఇంకొక 10 నిమిషాల్లో లక్కీ డ్రా చేయబడుతుంది. 200 రూపాయలకు మీ అదృష్టాన్ని పరీక్షించుకోవాలి. సభ్యత్వ రుసుము ఫ్రీ అండి. 200 రూపాయలకు మీ అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు. 200 రూపాయలతో సభ్యత్వం తీసుకుంటే మీకు దీనిలో గిఫ్ట్ కూపన్ ఒకటి వస్తుంది. దాంట్లో గిఫ్ట్ ఐటమ్లు ఒకటి హీరో ప్లెజర్ ఒకటి వెళ్ళి 2 వీలరు, ఇంకోటేమో వెబ్ గ్రైండర్ ఒకటి, ఇంకోటి ఇండెక్స్ కరెంట్ స్టవ్ ఒకటి, తర్వాత 1 లీటర్ కుక్కర్, కరెంట్ కుక్కర్ ఒకటి. ఈ 5 ప్రైజులు కూడా మీకు ఏదైనా అవకాశం తగ్గవచ్చు. సభ్యత్వం తీసుకున్నట్టుంటే +2 మీకు ఏదైనా అదృష్టాన్ని వరించవచ్చు అని చెప్పి మీకు అందరికీ మనం చేస్తూ మీరు అందరూ కూడా టోకన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. 200 రూపాయలు సభ్యత్వము. తీసుకున్న వాళ్ళందరూ బ్యాక్ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలమ్మా ప్లీజ్. తీసుకున్న వాళ్ళమ్మా మీరు ఇక్కడ రండి అమ్మా. ఒక్కొక్కరు ఇచ్చిగా ఇట్లా వెళ్ళిపోరు. తీసుకుంటే ఇట్లా వెళ్ళిపోరు. తీసుకుంటే ఇట్లా వెళ్ళిపోవాలి. వెళ్ళిపోవాలి. ఏం కాదు, కొడుతూనే ఉండన్నా, షార్ట్స్ కొడుతూనే ఉండు. వాణి బిట్ల అన్న బాయ్ సాబ్ షార్ట్స్ ఇచ్చారు. సంజన తిరందాసు, అట్లా రాలేదా? రమ్య సంగెప్పు, స్వాతి, పి విజయలక్ష్మి, టి మల్లిక, తిరందాసు మల్లిక, 5 నిమిషాలు. పూర్ణ కవిత, సుమ సింగం, సుమ పి అరుణ. అయితే ఒక్కటే 3 సార్లు సీఎక్కుర్రి, మళ్ళీ ఇయ్యకుర్రి, ఒకటే సిహెచ్ వసుంధర, చలో. అర్చన టి, ఎవరు పి జయశ్రీ,
తీసుకున్న వాళ్ళు రావద్దనా ప్లీజ్ ప్లీజ్ ఆగమ్మా. కుల బాంధవులకు ఇదే చివరి అవకాశం అండి. ఇంకొక 10 నిమిషాలు లక్కీ డ్రా తీయబడుతుంది. ఇప్పుడే మీ ముందున్న ఇక్కడే ఉన్నాయి ప్రైజ్లు అన్ని కూడా. 200 రూపాయలకు ఒక ప్రైజ్ అండి. ఏదైనా ఒక ప్రైజ్ వస్తుందండి 200 రూపాయలకు. సభ్యత్వం రుసుము ఫ్రీ. దయచేసి వారి కూడా కన్సోలేషన్ ప్రైజ్ ఫ్రీ గిఫ్ట్లు అంటే 5 మహిళా మండలకు చెప్పిన ప్లీజ్ దాన్ని కూడా ఈ గిఫ్ట్ బాక్సులకు వెళ్ళి తీసి ఇవ్వడం జరుగుతుంది. ఈ 5 గిఫ్టుల తర్వాత మిగతా 5 గిఫ్టులు ఉచితంగా ఇవ్వబడుతుందండి. రాజయోగి జ్యువెలర్స్, రాజయోగి సిల్క్స్ తరపున తగ్గబార్లో బాయ్స్ వర్సెస్ పద్మశాలి సంఘం సభ్యత్వం తీసుకున్న వారికి ఫ్రీగా మరి గిఫ్టులు ఇక్కడే ఉన్నాయి. హీరో ప్లెజర్, ప్రవీణ్, అభినవ్, తర్వాత గ్రైండర్ 1 లీటర్. సంఘాన్ని పటిష్టం చేయండి. మీరు సభ్యత్వం తీసుకోండి దయచేసి. తిరుందా సురేష్, జల్ల సారిక, పొట్టపత్తిని మృదుల్, వడిదట్ల పవన్, సింగం పార్థసారథి, గంజి విజయలక్ష్మి, గంగుల ఈ స్టేజ్ కాల్ చేస్తే సంఘంలో మరి 20 రోజులు అతనే చూసుకొని ఈ రోజు ఇంతమంది ఈ టైం వరకు ఉండడానికి కారణం ఆ గేమ్స్లో పార్టిసిపేట్ అయిన వాళ్ళకు మరి బహుమతి ప్రదానాలు ఉంటాయి కాబట్టి వారి బహుమతుల కొరకు ఉన్నందుకు వారికి కూడా మన పద్మశాలి కుల బాంధవులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు సంఘం తరఫున. కాపోలు సుధాకర్ మర్చిపోయినాం. అయితనారు పద్మశాలి సర్కిల్ అధ్యక్షులు పన్నం నరేందర్ గారు, కమిటీ సభ్యులందరికీ మీ ఏరియాలో ఇంత పెద్ద ఎత్తున పద్మశాలి సంఘం ఎల్బీ నగర్ సర్కిల్ నిర్వహించినందుకు, వారు సహకరించినందుకు మాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. తర్వాత గుర్రం విశ్వం, సాయిన్ శ్రీనివాస్, ఎలక్ట్రీషియన్. అవునా, దయచేసి డీర్ పార్క్ సంబంధించిన పక్షాన వారిని ఘనంగా సన్మానించడం జరుగుతుంది. వీరు కాలేజీల ఇన్స్పెక్షన్ రిటైర్డ్ ప్రిన్సిపాల్ గారు సంఘాన్ని సేవ చేస్తున్నందుకు సంఘం పక్షాన పద్మశాలి కుల బాంధవుల పక్షాన వారికి ఘనంగా సన్మానించాల్సిందిగా కోరుతున్నాము. నెక్స్ట్ జిల్లా సూర్యకాంతం, మా సంఘాన్ని ఆర్థిక కార్యదర్శి, వారిని ఘనంగా సన్మానించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. వారు ఈ కార్యక్రమానికి నిరంతరము సమయం ఇచ్చి సొంత పనులు పక్క పెట్టుకొని నాకు సహకరించిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు సూర్యకాంతం గారికి. అలాగే జిల్లా జగన్నాథం గారిని సన్మానించాల్సిందిగా కోరుతున్నాం. అలాగే కొత్త జగన్ నేత, మా సంఘానికి పెద్ద అసెట్. కొత్త జగన్ సంజయ్ రెడ్డి మేడం గారు, దయచేసి ఒక 5 నిమిషాలు నిశ్శబ్దంగా ఉంటే సంఘ సభ్యులను సన్మానించడం జరుగుతుంది. దయచేసి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. కొత్త జగన్, తలాటి రమేష్ నేత, మా సంఘం వైస్ ప్రెసిడెంట్ గారిని సన్మానించాల్సిందిగా కోరుతున్నాం. అలాగే చెరిపల్లి ప్రభాకర్,
మా సంఘం కార్యదర్శి గారిని సన్మానించాల్సిందిగా కోరుతున్నాం. చెరుపల్లి ప్రభాకర్. తర్వాత రిటైర్డ్ ఎంఆర్ఓ వడ్డపల్లి నాగేశ్వరరావు గారిని సన్మానించాల్సిందిగా కోరుతున్నాం. వడ్డపల్లి నాగేశ్వరరావు గారు వచ్చిన తర్వాత పడాల రవీందర్ మా సంఘానికి వైస్ ప్రెసిడెంట్ వారిని సన్మానించాల్సిందిగా కోరుతున్నాం. పడాల రవీందర్. సన్మాన కార్యక్రమాలను రాబోలు సుధాకర్ పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. నిలబడితే పక్క జరుగుతారంతా. అలాగే పుట్టపర్తి నగేష్ నేతను సన్మానించాల్సిందిగా కోరుతున్నాం. అలాగే గుర్రం గద్దె విజయ్ నేతని సన్మానించాల్సిందిగా కోరుతున్నాం. గద్దె విజయ్ నేత. తర్వాత గుర్రం శ్రవణ్ పద్మశాలి సంఘం యువక నాయకులు, పద్మశాలి సంఘం యువ అధ్యక్షులు గుర్రం శ్రవణ్ గారిని సన్మానించాల్సిందిగా కోరుతున్నాం. అలాగే గుర్రం విశ్వేశ్వర్ అయిపోయిందా? విశ్వేశ్వర్ సన్మానించిన మన యూత్ కర్ణాటక విజయ్ని సన్మానించాల్సిందిగా కోరుతున్నాం. కర్ణాటక విజయ్. సీతారామకృష్ణని సన్మానించాల్సిందిగా కోరుతున్నాం. డివిజన్ అధ్యక్షులు రామకృష్ణాపురం డివిజన్ అధ్యక్షులు కౌకుట్ల రవితేజని సన్మానించాల్సిందిగా కోరుతున్నాం. అలాగే పత్రికా ఎడిటర్ పున్న రమణ విశ్వం గారిని సన్మానించాల్సిందిగా కోరుతున్నాం. పున్న రమణ విశ్వం. సీతా వెంకటేశాన్ని సన్మానించాల్సిందిగా కోరుతున్నాం. సీతా వెంకటేశం కూడా పైన. మేకం శ్రీను నేత మరి పద్మశాలి సంఘం నాయకులు వారిని సన్మానించాల్సిందిగా కోరుతున్నాం. మహిళలు తరుణారు డివిజన్ అధ్యక్షులు కుట్ల ఆంజనేయుల్ని సన్మానించాల్సిందిగా కోరుతున్నాం. కుట్ల ఆంజనేయులు సరుణారు డివిజన్ అధ్యక్షులు. సాయిది శ్రీనివాస్ ఎన్టీఆర్ నగర్ అన్నం నరేందర్ 5వ డివిజన్ అధ్యక్షుడు. అలాగే ఎన్టీఆర్ నగర్ పద్మశాలి సంఘం నాయకుడు సాయి శ్రీనివాస్ గారిని సన్మానించాల్సిందిగా కోరుతున్నాం. హలో పులిపాటి వినోద్ కుమార్ని సంఘం నాయకులు సన్మానించాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి అన్యదా భావించద్దు, సమయభావం ఎక్కువైంది. మరి ఇప్పుడు గిఫ్ట్ కార్యక్రమం లక్కీ ట్రిప్ మహిళా అధ్యక్షురాలు చెరుపల్లి వర్ణాలి గారు శ్రీవాస్తవ్ సీతా బుచ్చిదాస్ వారు ఎక్కించారంటే వాపస్ తీసుకోపోండి. 500 లక్కీ డ్రాకి సీతా బుచ్చిదాస్. చెరుపల్లి వర్ణాలి మహిళా సంఘాలు మహిళా కమిటీ సన్మానం చేస్తున్నారు. దువ్వా తిరుపతయ్య గారు వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. మా సంఘానికి ఇతోదిగా సాయం చేస్తున్న దువ్వా తిరుపతయ్య గారిని సాధారణంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం.
తిరుపతి గారిని సన్మానించాల్సిందిగా కోరుతున్నాం. అయిపోయిందా సార్? సీత వెంకటేశం సీత వెంకటేశం తిరుపతి గారిని మరి సన్మానించాల్సిందిగా కోరుతున్నాం. ఉమా శ్రీనివాస్ మాజీ కౌన్సిలర్ వనసరిపురం ఆమె సమావేశాల్సిందిగా కోరుతున్నాం. ఓకే, మీరు కొద్దిగా జరుగురి, కొద్దిగా నేను జరగమని చెప్పి కొద్దిగా జరుగురి, మొత్తం వాళ్ళకి అడ్డే వస్తారు ఫోటోలు చెప్పి. ఆర్డర్ కంటే మీకే చెప్తున్నారు. అయిపోయింది సార్. రవినాథ సంధ్యారాణి మేడం బీజేపీ నాయకురాలు, మహిళా నాయకురాలు ఆమె సన్మానించాల్సిన మహిళా కమిటీ. చూడండి. ఓకే, చుక్క భారతమ్మ గారికి చెప్పినా ఓకే అని చెప్పినా ఇంటర్లేదు. కాకా నువ్వు కూడా ఇప్పుడు వచ్చింది. కొద్దిసేపు ఆగే కాకా. ఓకే, ఇంకోటి ఇచ్చేసాం. చంద్రకళ రైట్ మేడం, రెడీ. ఓకే, ఎవరిదాలను పట్టుకోమా మేడం, ఒక్కసారి చూడండి అందరు. ఓకే, కట్ అయినా బండి ఇంకా బండి ఆడనే చూసా. లేపండి లేపండి లేపండి, అరే లేపండి. ఓకే, తదుపరి బొమ్మ రఘురామ్ గారికి సార్ రెడీ. ఓకే సార్. సార్ షీల్డ్ షీల్డ్ ఇట్లా కూటం लास्ट ईयर बारिश की राइस इस साल पूरा सक्सेस हो गया। रामन्ना कोटा नाराज సుధాకర్ లేపెళ్ళాడు రాబాలు సుధాకర్ గారికి ఎలిమినేటర్ గారి కమిటీ సభ్యులందరికీ సన్మానం. విజయ్ విజయ్ విజయ్. ఈనాటి ఎల్బీ నగర్
సర్కిల్ పద్మశాలి మేళా కార్యక్రమంలో వేదిక మీద ఉన్న పెద్దలు, ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ముందుగా నా యొక్క నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఈనాడు మరి పద్మశాలీలు చేనేత వృత్తి ఆదరణ లేక మరి పట్టణ ప్రాంతాలకు వలస వచ్చి వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి పద్మశాలీలం ఒక వేదిక ద్వారా కలుసుకునే అవకాశం కలిగినందుకు మరి అటువంటి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి పద్మశాలి సోదరులందరికీ కూడా ముందుగా నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నా. ఈనాడు పద్మశాలీలం అన్ని రంగాల్లో ఎదిగినా ఒక రాజకీయ రంగాన్ని శాసించే విధంగా మన ప్రయత్నాలు ఉండవలసిన అవసరం ఉంది. ఈనాడు చూస్తే మనం ప్రతిసారి రాజకీయ రంగం అంటా ఉన్నాం, దాని విధంగా ముందుకు పోయే ఆలోచన మాత్రం లేదు. కేవలము మాటల వరకే పరిమితం అయితే రాజకీయ రంగాన్ని శాసించే విధంగా ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటూ, నేను తొర్రూరుకు వెళ్ళడం చేత పద్మశాలి యువజన గర్జన కార్యక్రమంలో పోవడం చేత ఆలస్యమైందని మన్నించవలసిన కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్, జై మార్కండేయ, జై పద్మశాలి. సన్మానం అదే రకంగా నేను చూడలేదు. మన మేడం బాబురావు గారు వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ, వారు కూడా వచ్చేసి వారు కూడా స్వాగతం. మరి అన్న నెక్స్ట్ డ్రా తీయాలన్నా, డ్రా తీయాలి. పబ్లిక్ ఓపిక పరిశీలించదు. బైరి శ్రీనివాస్ గారికి స్వాగతం, సుస్వాగతం. లక్కీ డ్రా చిన్నపిల్లలు ఇద్దరు పిలుచుకోవాలన్నా, చెప్పిద్దాం. ఆడియన్స్ తోటి ఆడియన్స్ కి చెప్పి చిన్నపిల్లలు ఇద్దరు. హలో, బైరి శ్రీనివాస్ గారు వారు కూడా స్వాగతం, సుస్వాగతం. ముందుగా కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నిజంగా ఈ యొక్క మన సిటీలో ఉన్నటువంటి జంట నగరాల్లో ఉన్నటువంటి ఎల్బీనగర్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఈ యొక్క కార్యక్రమం జరుపుకుంటూ మన యొక్క పద్మశాలీలందరినీ కూడా ఏకతాటిపై నడిపిస్తున్నటువంటి ఈ కార్యవర్గానికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. శుభాభివందనలతో ఇంత రాత్రి అయినా కూడా ఈ యొక్క మన పద్మశాలి బంధువులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి లాస్ట్ గా ఈ యొక్క డిప్ కార్యక్రమం ఏదైతే ఉందో ఈ కార్యక్రమం చూసుకున్న తర్వాత మీరందరూ కూడా సంతోషంగా ఇంటికి పోయి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయే ఎన్నికలలో మన పద్మశాలి ఎవరు నిలబడ్డా కూడా వాళ్ళందరినీ కూడా మనం సపోర్ట్ చేయాలని చెప్పేసి, రాజకీయ చైతన్యం తెచ్చుకొని రాజ్యాధికార దిశగా పోవాలని చెప్పేసి మీతో మనవి చేస్తూ నాకు ఇచ్చినటువంటి అవకాశానికి మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఫిఫ్త్ ప్రైజ్ రైస్ కుక్కర్ అలా జరగండి. ముంగట ఆడియన్స్ కి కనపడట్లేదు, స్టేజ్ ముందు అందరూ ఖాళీ చేయాలి. ఫస్ట్ ఫిఫ్త్ వచ్చేసి ఫిఫ్త్ ప్రైజ్ రైస్ కుక్కర్. పక్కకి జరగాలి, అందరు పక్క జరగాలి. కొంచెం అందరు జరుగుతే అందరికి కనిపిస్తుంది. అరే చిన్న ఒకటి చిన్న ఇట్లా ఆ అన్నకి అద్వైత్ తీసినటువంటి ఫిఫ్త్ ప్రైజ్ రైస్ కుక్కర్ టోకెన్ నంబర్ 1245 గజం వెంకటేష్. గజం వెంకటేష్ గారు ఉన్నారా? గజం వెంకటేష్ గారు మొబైల్ నంబర్ 9849114172. రైస్ కుక్కర్ గజం వెంకటేష్. సీరియల్ నెంబర్ 12 గజం వెంకటేష్ గారు సీరియల్ నెంబర్ 1245. మీ తోగని పిల్లలు పక్క జరగండి. పిల్లలు 1245 చూసుకో. హలో, నాలుగవ ప్రైజు ఇండక్షన్ కుక్కర్, ఇండక్షన్ స్టవ్ 4వ ప్రైజ్ ను ఎవరు తీసుకున్నారు?
నాలుగో బహుమతి ఏముందనా? ఇండక్షన్ స్టవ్. ఫోర్త్ ప్రైజ్ వచ్చి ఇండక్షన్ స్టవ్. టోకెన్ నంబర్ 1306 PSLBN. ఎవరండి? 1306 పద్మశాలి సంఘం ఎల్బినగర్ సర్కిల్. కొన్ని టికెట్లు ఉన్నది. సో సంఘంకి స్టవ్ ఇచ్చిర్రు, వాడుకుంటారా? సంఘం వాళ్ళు వాడుకుంటారా? ఇంకోటి రాదు ఇద్దామా? ఈ సంఘంకి ఇంకో టోకెన్ ఎవరి దగ్గర ఉంది? 1306. లక్ష్మీనారాయణ సార్, టోకెన్ మీ దగ్గర ఉందా? ఎవరు తీసుకోలేదా? రండి, పులిగం రాములు గారు రండి, అధ్యక్షులు రవీందర్ గారు. రవీందర్ అన్న ఒకటి నాగ చైతన్య తీసిన టోకెన్. మూడో ప్రైజ్ ఏముందన్నా? గ్రైండర్. వెట్ గ్రైండర్ మూడో ప్రైజ్. టోకెన్ నంబర్ 1114. పేరు 1114 G Venkatesh. 1114 ఉన్నారా? 9470799632. G వెంకటేష్ 6322. ఫోన్ మొబైల్ నంబర్. అన్న మీ టోకెన్ తీసుకొని రావాలన్నా. మీ దగ్గర ఇంకో స్లిప్ ఉంటుందన్నా, తీసుకొని రావాలా? వాళ్ళని నోట్ చేసుకోండి అన్న. వాళ్ళు లేకపోతే వాళ్ళ ఫోన్ నెంబర్ ఉంది కదా, వాళ్ళకి ఇచ్చేద్దాం. పేరు రాసుకోండి. దీనిలో ఉన్న మొబైల్ నెంబర్ చేస్తాము. నంబర్ వచ్చిన తర్వాత వాళ్ళకి తీసుకో. వాళ్ళకి చెప్పండి అన్న. అన్న ఇంకే ప్రైజ్? నువ్వు వెళ్ళిపో. థర్డ్ ప్రైజ్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ ప్రైజ్ వచ్చేసి ఫ్రిడ్జ్. 190 లీటర్స్ ఫ్రిడ్జ్ సెకండ్ ప్రైజ్. అన్న ఒకరు చూస్తున్నారు. ఇంటర్నేషనల్ బ్రాండ్ ఫ్రిడ్జ్. రెండో బహుమతి ఎవరా విజేత? టోకెన్ నంబర్. ఇది సెకండ్ ప్రైజ్ అండి, ఫ్రిడ్జ్. 1183. టోకెన్ నంబర్ అర్జున్. బోనకుర్తి అర్జున్ ఉన్నారా? బోనకుర్తి అర్జున్ 1183. ప్రైజ్ వచ్చేసి ఫ్రిడ్జ్ అన్న. ఇది సెకండ్ ప్రైజ్. ఫోన్ నంబర్ 9989823508. వారికి ఫోన్ చేసి పిలిపించి ఇవ్వడం జరుగుతుంది సంఘం ఆధ్వర్యంలో. ఒకసారి ఉంటే ఆడియన్స్ అందరూ చప్పట్లు. వీళ్ళందరికి వచ్చిన వాళ్ళకి చప్పట్లు కొట్టండి అన్న. ఇగో జరగమ్మా. ఇప్పుడు బంపర్ ప్రైజ్ ఫస్ట్ ప్రైజ్ ప్లెజర్. ఎవరన్నా? హీరో ప్లెజర్ ఫస్ట్ ప్రైజ్. వద్దన్నా, పిల్లలతో అయిపోయింది, మహిళలతో తీపిద్దాం ఒకటి. ఇద్దరు ఒకరు ఊపిరి ఒకరు దిగిరి. ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నటువంటి ప్రైజు ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి మీరందరూ ఇంతవరకు వేచి ఉన్నటువంటి మీరందరూ ఎందుకు వేచి ఉన్నారంటే ఫస్ట్ ప్రైజ్ గురించి మీ అందరి ముఖాలలో కూడా ఇప్పుడు ఆనందం వెలువరిస్తుంది. ఇప్పుడు ఆ ఫస్ట్ ప్రైజ్ మీ ముందుకు తీయబోతున్నారు. మేడం మీ పేరు చెప్పండి మేడం. హీరో ప్లేజర్. తీరందాస్ సంజయ్ గారు తీస్తున్నారు ఫస్ట్ ప్రైజ్. టోకెన్ నంబర్ 1288 సంధ్యా రాణి. టోకెన్ నంబర్ 1288 జి సంధ్యా రాణి గారు. టోకెన్ నంబర్ 1288. ఫస్ట్ ప్రైజ్ వచ్చేయండి, మీ టోకెన్ తీసుకోండి. మేడం మీ పేరు చెప్పండి. కన్సల్టేషన్ ప్రైజ్ కూర్చోండి. గండూరి సంధ్య గారికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. చప్పట్లు ఆడియన్స్ అందరూ చప్పట్లు. మరి ఈ వీడియోకు నేను దాదాపు హాఫ్ అన్ అవర్ కన్విన్స్ చేశాను టికెట్ లాస్ట్ ప్రైజ్ అని చెప్పి. చాలా అనుమానం తీసుకుంటే విజయ్
కార్తాళం ఇస్తాయి. అలా సారీస్ एक सेकंड साउंड ఇంకా 5 కన్సలేషన్ ప్రైజెస్ ఉన్నాయి. ఇంకా రాని వాళ్ళకు మా ఎల్బీ నగర్ సంఘం తరఫుకి వెళ్ళి మీ అందరికీ కంగ్రాచులేషన్స్ అన్న. టోకెన్ లేడా మేడం? డ్రైవింగ్ వస్తుందా? అయ్యో డ్రైవింగ్ రావడానికే వస్తుంది. ఓకే సంతోషం. ఒక్క నిమిషం మేడం, ఈ ఫస్ట్ ప్రైజ్ మీరు గెలుచుకున్నందుకు ఎల్బీ నగర్ సంఘం తరఫున మీకు ప్రత్యేక ఇప్పుడే ఇవ్వడం జరుగుతుంది టికెట్ ఇచ్చిన వాళ్ళకి. కానీ మీది వెహికల్ ఇక్కడ మీ పేరు మీద వెహికల్ తీసుకోలేదు, టెంపరీగా వెహికల్ ఇచ్చి పెట్టడం జరిగింది. మీకు అదే సేమ్ వెహికల్ అదే షోరూమ్కి వెళ్ళి ఇప్పించడం జరుగుతుంది. అది మీ పేరు మీద డైరెక్ట్ ఇప్పించడం జరుగుతుంది. అక్కడ సంబంధించిన ఇన్సూరెన్స్ ఛార్జెస్, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ మీరే భరించుకోవాల్సి ఉంటుంది. సంఘం తరఫున వచ్చేది కేవలము ఇన్వాయిస్ రేటు, ఇన్వాయిస్ బిల్ అమౌంట్ షోరూమ్ లో ఎంత కట్టాలో అంతే వస్తుంది. ఇన్సూరెన్స్ డబ్బులు, రిజిస్ట్రేషన్ డబ్బులు మీ పేరు మీద మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. దీనికి తయారై ఉండాలి. దయచేసి మీరు ఎక్కువ టైం ఇస్తే అప్పుడు సంఘం నుంచి ఒక 2 మనుషులు వచ్చి మీకు వెహికల్ ఇప్పిస్తారు. ఎందుకంటే ఈ వెహికల్ నెంబర్ చాబీ नहीं है ప్రభాకర్ భాయ్ చాబీ దో చాబీ. చాలా సంతోషంగా ఉంది. నాకు వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను లాస్ట్ టైంలో వేసాను, లాస్ట్ మూమెంట్ లో వేసాను, వచ్చింది. చాలా సంతోషంగా ఉంది. పీవీటీలో షాప్ ఉంది నాది. పీవీటీలో టైలరింగ్ బోటింగ్, సాయి ప్రియా లేడీస్ టైలర్. ఇప్పుడు మేడం కి పద్మశాలి సంఘానికి ధన్యవాదాలు. వారికి బంపర్ ప్రైజు మన పద్మశాలి మహిళా కమిటీ సభ్యులు కన్సోలేషన్ ప్రైజు, 3వ ప్రైజు 1194 పేరు మీ గాయత్రి. ఫోన్ నెంబర్ చెప్పు. ఫోన్ నెంబర్ చెప్పు. 9247575074. అది పేరు సరిగా రాయలేదు, అర్థమైతలేదు. 4వ బహుమతి, 4వ కౌన్సిలర్ 1214 రవి గౌతమ్. గంజివేణు ఉన్నాడా? జ్యువెలర్స్, రాజయోగి జ్యువెలర్స్ గంజివేణు. యశ్వంత్ కుమార్ 1092 యశ్వంత్ కుమార్. కన్సోలేషన్ ప్రైజ్ 5వది కొత్తపేట్ యశ్వంత్ కుమార్ కొత్తపేట్. వారికి సహకరించిన పద్మశాలి కుల బాంధవుల